వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకరు ఇచ్చేవారు, ఇంకొకరు పుచ్చుకునేవారు. మధ్యలో మీకేంటి ఇబ్బంది అని ఎవరైనా అడగొచ్చు. కానీ ఇచ్చేవాడు ఎందుకు ఇస్తున్నాడు, పుచ్చుకునేవాడు ఎందుకు పుచ్చుకుంటున్నాడు? ఈ ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాల మధ్య జరిగే పరిణామాలను బట్టి వాళ్ళ వారసులైనా లేక మధ్యలో వచ్చిన వారైనా జోక్యం చేసుకోక తప్పదు. ఇప్పుడు అమెరికా అధినేత ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు. అమెరికా అనేది ఇవ్వడానికే పుట్టిందా, ఇతర దేశాలు పుచ్చుకోవడానికే పుట్టాయా అని ప్రశ్నిస్తున్నాడు. మా సంగతి ఏంటో మేము చూసుకుంటాం, మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి అని అవుట్ రైట్గా చెప్పిస్తున్నాడు. విషయం ఇక్కడితో ఆగిపోతే అందులో మజా ఏముంది? మరింత లోతుల్లోకే వెళ్తానంటున్నాడు ట్రంప్. మస్క్ను నియమించింది కూడా అందుకేనట. ట్రంప్ ఇవ్వడం మానేస్తే అనేక దేశాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు మూతపడడం ఖాయంగా మారింది. మన భారత్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా కష్టంగానే ఉంటుందంటున్నారు. మరి ఆ విశేషాలేంటి? స్వచ్ఛంద సంస్థలకు ఆగిపోయిన ఆక్సిజన్. ట్రంప్ నిర్ణయంతో నష్టం ఎవరికి? భారత్లో ఏ సంస్థలకు ఇబ్బందులు? ఇప్పటిదాకా ఇచ్చాం, ఇక ముందు ఇచ్చేది లేదు. ఈ ప్రపంచాన్ని మోయాల్సిన బాధ్యత మాకేంటి అంటూ ఓ తీవ్రమైన నిర్ణయమే తీసుకున్నాడు ట్రంప్. ఈ దెబ్బతో ప్రపంచంలోని అనేక దేశాలకు, ముఖ్యంగా అమెరికా సాయంపై నడుస్తున్న స్వచ్ఛంద సేవలకు భారీ ఎఫెక్ట్ పడుతోంది. దీంతో డబ్బులు వస్తే గానీ ముందుకు కదలేని సంస్థలు ఇకపై సేవలు కొనసాగించడం దాదాపు అసంభవంగా మారింది. ప్రపంచాన్ని పీడిస్తున్న ఎయిడ్స్, మలేరియా వంటి రోగాలతో పాటు అనేక పేద దేశాల ప్రజలకు ఆహార ధాన్యాల సరఫరా, విద్య, ఆర్థిక ఎదుగుదల కోసం అనేక శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ సంరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు, మానవతా సాయం వంటి పథకాలకు అమెరికా భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆగిపోక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. వాటి ప్రభావం ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల మీద, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, లాటిన్ అమెరికా, ఉక్రెయిన్ వంటి అనేక దేశాల మీద పడుతుందన్న ఆందోళన పలు వర్గాల్లో వ్యక్తమవుతుంది. అయితే అమెరికా సాయం ఆపేస్తే బాధపడే వర్గాలు చాలా ఉండగా భారత్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తుండడం విశేషం. ఇదే ఇప్పుడు భారత రాజకీయాల్లో కీలకమైన చర్చాంశంగా మారింది. అమెరికాలో ప్రభుత్వం మారిపోయాక ఇప్పుడు ప్రపంచ రాజకీయాలే మారిపోయే సమయం వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో WHO నుంచి వైదొలగడం, ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న అనేక సంస్థలకు నిధులు ఆపేయడం చాలా కీలకంగా మారుతున్నాయి. అదే అంశం మీద పార్లమెంటులోనూ ఘాటైన చర్చ జరిగింది. ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని బీజేపీ ఎంపీలు సమర్థిస్తుండగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎన్డీ వంటి విపక్షాల గుండెల్లో గుబ్బులు పుట్టిస్తున్నాయి. USAID అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ పేరుతో అమెరికా పాలకులు 1961 నుంచే ప్రపంచాన్ని ఉద్ధరించే పేరుతో భారీగా ఫండ్స్ కేటాయిస్తున్నారు. అయితే ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడే ఫండ్స్ ఆపేసే నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత వచ్చిన బైడెన్ మరింత అధికంగా ఫండ్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే USAID జార్జ్ సోరెస్కు 5,000 కోట్లు కేటాయించిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బయటపెట్టింది. జార్జ్ సోరెస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ OSFకు భారీగా నిధులు కేటాయించారట. OSFను 1993లో జార్జ్ సోరెస్ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కుల పోరాటాలు, పారదర్శకత, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నట్టుగా పెద్ద కలరింగ్ ఇచ్చారు. అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే జార్జ్ సోరెస్ సంస్థ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు పెద్ద మొత్తంలో నిధులు అందాయని బీజేపీ ఆరోపిస్తోంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు, శామ్ పిట్రోడాకు జార్జ్ సోరెస్ నుంచి డబ్బులు అందాయని బంగ్లాదేశ్ సీఈఓగా ప్రకటించుకున్న యూనుస్ను ప్రేరేపించింది అమెరికానే. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూల్చింది USAID కాదా అని బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట భారత్ను ముక్కలు చేయడానికి కేటాయించిన నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్, శామ్ పిట్రోడా నడిపిస్తున్న సంస్థలు ఎందుకు అందుకున్నాయో విచారణ జరిపించాలనే డిమాండ్ బలంగా ముందుకొస్తోంది. ఉగ్రవాద సంస్థలైన తాలిబాన్ల నుంచి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నక్సలిజం వరకు అమెరికా నిధుల మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు బలంగా ముందుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న హెల్పింగ్ హెడ్స్, ఫలాహే ఇన్సానియత్, అల్ ఖిద్మత్ వంటి ఉగ్రవాద సంస్థలను ఏరి పారేయాలనే డిమాండ్తో అమెరికాలో మొదలై ఇప్పుడు భారత్లో బలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రభుత్వాలను కూల్చేందుకు జార్జ్ సోరెస్ వంటి వారు USAID ఆధారంగా తెరచాటుగా పనిచేస్తున్నారు. ఇటీవల హిండెన్బర్గ్ ఉదంతమే అందుకో తాజా ఉదాహరణ. ట్రంప్ ఇంకా పరిపాలన మొదలుపెట్టకముందే హిండెన్బర్గ్ను మూసేస్తూ నిర్ణయం తీసుకోవడమే USAID కుట్రలను బహిర్గతం చేస్తుందంటున్నారు. అక్కడెక్కడో అమెరికాలో రిలీజ్ చేసిన హిండెన్బర్గ్ రిపోర్టు కొద్ది క్షణాల్లోనే భారత్లోని లెఫ్ట్ లిబరల్స్ అకౌంట్స్ ద్వారా వైరల్ కావడం దేనికి సూచన అన్న అనుమానాలు బలంగానే ముందుకొచ్చాయి.
అయితే అనేక మీడియా సంస్థలను కూడా తెరచాటుగా మెయింటైన్ చేస్తున్న జార్జ్ సోరెస్ అటు స్వచ్ఛంద సంస్థలను, సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లను ఉపయోగించుకుని భారత్లో కల్లోలం రేపేందుకు ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు బలంగా ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో పరిస్థితులు మారిపోవడం, అన్ని కుట్రపూరిత సంస్థలకు నిధులు ఆగిపోవడం ఇప్పుడు దేశంలోని విపక్షాల్లో కలకలం రేపుతోంది. పౌర హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, అనేక పేర్లతో వచ్చే వినియోగదారుల ఫోరమ్స్ వంటివన్నీ చాప కింద నీరులో అమెరికా నిధులతో పనిచేస్తున్నవే అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి బ్రేకులు పడే టైం వచ్చింది అంటున్నారు. ఇక అమెరికా సాయం నిలిపివేస్తే 60 లక్షలకు పైగా ఉన్న ఎయిడ్స్ రోగులు అకాలంగా చనిపోతారని కొందరు అంటున్నారు. అందువల్ల 2029 నాటికి కొత్త హెచ్ఐవీ కేసులు 6 రెట్లు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సంస్థల కింద 13,000 మంది పనిచేస్తున్నారట. వారిలో దాదాపు 10,000 మందిని ఇంటికి పంపాలని ట్రంప్ నిర్ణయించారు. మిగిలిన వారిని ఫిల్టర్ చేసే క్రమంలో సెలవులపై పంపుతున్నారట. మరోవైపు అసలు వారంతా ఉద్యోగులా లేక కుట్రలో భాగస్వాములా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆఫ్రికా బ్యూరోలో 12 మందిని, ఆసియా బ్యూరోలో 8 మంది సహా మొత్తం 294 మందిని మాత్రం ఉంచి మిగతా ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ తన స్టైల్ పాలన మొదలుపెట్టారు. ఈసారి ఆయన టీంలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ యాడ్ అవడంతో వ్యవహారం మరింతగా ముదిరింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా మస్క్ మార్క్ ఆర్థిక వ్యవస్థ కావాల్సిందేనని ట్రంప్ ఏరుకోరి మస్క్ను ఎంచుకున్నారు. దీంతో ఇప్పటివరకు అమెరికా ట్యాక్సీ పేర్ల డబ్బు ఏ విధంగా దారిమళ్లింది, ఏ కార్యకలాపాలకు వినియోగించారు, ఏ రూట్లలో డాలర్లు కుమ్మరించారు అనే వివరాలను తొవ్వితీస్తున్నారు. అంతేకాకుండా అమెరికా నుంచి రుణాల రూపంలో డబ్బు ఎవరికి ముట్టింది, ఆయా కంపెనీల్లో లేదా వెంచర్లలో ఎవరు భాగస్వాములు అనే వివరాలపైన ట్రంప్ ఫోకస్ చేశాడు. ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి రుణాలు పొందిన వారిలో బడా కంపెనీలే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరిపైన ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అలాంటి వారిలో అనేక మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారని గుర్తించారు. ఇలా 360 డిగ్రీస్లో అమెరికా నిధులపై ఇప్పుడు ఆపరేషన్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీతో పాటు వేర్వేరు కోణాల్లో రష్యా, చైనా వంటి కీలక నేతలు ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితాన్ని ఏదో రకంగా అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆ ట్రీట్మెంట్ పేషెంట్కు మేలు చేస్తుందా? ట్రంప్ మోడీ చేస్తున్న మందును తట్టుకునే శక్తి పేషెంట్స్కు ఉందా? లేక రాచపుండులా మారిన అనేక సంస్థలను నామరూపాలు లేకుండా చేసి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తారా? వేచి చూడాల్సి ఉంది.